Hello everyone, I am Aruna Punna, నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు డైనోఫ్లాజెల్లేట్స్ క్యారెక్టర్స్. దీన్నే తెలుగులో డైనోఫ్లాజెల్లేట్ల లక్షణాలు అంటారు. ఈ టాపిక్ పైన ఇంగ్లీష్ మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది, గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ డైనోఫ్లాజెల్లేట్స్. తెలుగు మీడియం లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది, డైనోఫ్లాజెల్లేట్ల గురించి క్లుప్తంగా తెలపండి. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ లో 4 పాయింట్స్ ఉండాలి. ఈచ్ పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా మీరు రాసేటటువంటి ఆన్సర్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. డయాగ్రామ్స్ వేయాల్సినటువంటి అవసరం లేదు. డైనోఫ్లాజెల్లేట్స్ అనేటటువంటివి యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు కాబట్టి వీటన్నింటినీ కింగ్డమ్ ప్రొటిస్టా కిందికి చేర్చారు. డైనోఫ్లాజెల్లేట్స్ అనేటటువంటివి ఈ ఫోటోలో చూపించినట్టుగా డిఫరెంట్ కలర్స్ తో ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఎల్లో కలర్ లో, కొన్ని గ్రీన్, బ్రౌన్, బ్లూ, రెడ్ కలర్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా వరకు మెరైన్ అంటే సాల్ట్ వాటర్ లో పెరుగుతాయి. అదే విధంగా ఇవి ఫోటోసింథటిక్ అంటే వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ ని ఫోటోసింథసిస్ ద్వారా అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఫుడ్ మెటీరియల్ ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఒక డైనోఫ్లాజెల్లేట్ ని మనం క్లియర్ గా చూస్తే ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసేటటువంటిది ఒక డైనోఫ్లాజెల్లేట్ యొక్క డయాగ్రామ్. ఇక్కడ మీకు చుట్టూ రెడ్ కలర్ లో కనిపించేటటువంటిది అంతా కూడా ఔటర్ సర్ఫేస్ గా చెప్తాము. మరి ఈ ఔటర్ సర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది స్మాల్ ప్లేట్స్ తోటి అరేంజ్ అయి ఉంటుంది. అంటే ఈ ఔటర్ సర్ఫేస్ ని కవర్ చేస్తూ స్టిఫ్ గా అంటే హార్డ్ గా ఉండేటటువంటి సెల్యులోజ్ తో తయారైనటువంటి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ నేను డయాగ్రామ్ లో స్మాల్ పీసెస్ గా రౌండ్ అప్ చేశాను కదా, ఇక్కడ ఒక్కొక్కటి కూడా సెల్యులోజ్ తో తయారైనటువంటి స్మాల్ ప్లేట్ గా చెప్తాము. ఈ స్టిఫ్ సెల్యులోజ్ ప్లేట్స్ అనేటటువంటివి ఔటర్ సర్ఫేస్ మీద ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయో క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, డైనోఫ్లాజెల్లేట్ మీద మనకి ఈ పింక్ కలర్ దాని మీద చిన్న చిన్నగా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి ప్లేట్స్ ని మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా సెల్యులోజ్ తో తయారవుతాయి. ఈ ప్లేట్స్ అన్ని కూడా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. ఇక్కడ కూడా మీరు స్మాల్ ప్లేట్స్ ని చూడొచ్చు క్లియర్ గా. ఇది ఒక క్లియర్ డైనోఫ్లాజెల్లేట్ యొక్క ఒరిజినల్ ఫోటో. మైక్రోస్కోప్ కింద చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి స్మాల్ ప్లేట్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సెల్యులోజ్ తో తయారవుతాయి. ఇక ఈ డైనోఫ్లాజెల్లేట్ పైన మనకి 2 ఫ్లాజెల్లా ఉంటాయి, అంటే 2 కషాభాలు ఉంటాయి. ఫ్లాజెల్లా అనేటటువంటిది మూవ్మెంట్ కోసం యూజ్ అయ్యేటటువంటి పార్ట్స్ గా చెప్తాము. ఇందులో ఒక ఫ్లాజెల్లా లాంగిట్యూడినల్ అంటే నిలువుగా ఉంటుంది, ఇంకొక ఫ్లాజెల్లా ట్రాన్స్వర్స్ అంటే అడ్డంగా ఉంటుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో డ్రా చేసినటువంటిది లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లం గా చెప్తాము. అదే విధంగా ట్రాన్స్వర్స్ గా వైలెట్ కలర్ లో ఉన్నటువంటి కొంచెం రింకిల్డ్ గా అంటే ముడతలు పడి ఉన్నటువంటి ఫ్లాజెల్లం ని ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లం అంటాము. ఈ విధంగా డైనోఫ్లాజెల్లేట్స్ పైన 2 ఫ్లాజెల్లా ఉంటాయి, ఒకటి లాంగిట్యూడినల్, ఇంకొకటి ట్రాన్స్వర్స్. ఇవి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటాయి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ డైనోఫ్లాజెల్లేట్ ఫోటోలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. పైన కొన్ని సెల్యులోజ్ ప్లేట్స్ ఉన్నాయి, అదే విధంగా కింది వైపున కూడా కొన్ని సెల్యులోజ్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ మీకు ఒక ఫర్రో కనిపిస్తోంది. దీన్నే తెలుగులో గాడి అంటారు. అంటే ఒక పిట్ గుంటలాగా ఉండేటటువంటి ఒక లైన్ గా చెప్తాము. దాదాపు ఇది మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఫర్రో నుండే మనకి ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లం అనేది డెవలప్ అవుతుంది. అదే విధంగా ఈ మధ్య నుండే ఈ కింది వైపుగా లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లం అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఈ విధంగా 2 ఫ్లాజెల్లా ఉండటం వల్ల డైనోఫ్లాజెల్లేట్ లో ఉండేటటువంటి ఒక స్పెషల్ మూవ్మెంట్ ఏమంటాము అంటే స్పిన్నింగ్ మూవ్మెంట్ గా చెప్తాము. ఈ డైనోఫ్లాజెల్లేట్స్ అన్ని కూడా స్పిన్నింగ్ మూవ్మెంట్ చూపించడం వల్ల వీటిని విర్లింగ్ విప్స్ అంటారు. ఎందుకంటే ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లం ఉండటం వల్ల డైనోఫ్లాజెల్లేట్ అనేటటువంటిది ఈ విధంగా సర్క్యులర్ గా మూవ్ అవుతూ ఉంటుంది. లాంగిట్యూడినల్ ఫ్లాజెల్లం ఉండటం వల్ల సర్క్యులర్ గా మూవ్ అవుతూనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విర్లింగ్ విప్ మూవ్మెంట్ ని అంటే స్పిన్నింగ్ మూవ్మెంట్ ని నేను మీకు క్లియర్ గా ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఓషియన్ లో మనకి నెంబర్ ఆఫ్ డైనోఫ్లాజెల్లేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు డైనోఫ్లాజెల్లేట్స్ ని యూనిసెల్యులార్. నెక్స్ట్ ఈ ఒక్క డైనోఫ్లాజెల్లేట్ ని చూడండి, మీకు 2 ఫ్లాజెల్లా కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి, లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లం. దీని యొక్క డయాగ్రామ్ ని చూస్తే క్లియర్ గా ఈ విధంగా ఒకటి లాంగిట్యూడినల్, ఇంకొకటి ట్రాన్స్వర్స్ ఫ్లాజెల్లం కనిపిస్తుంది. ఇక డైనోఫ్లాజెల్లేట్ సర్క్యులర్ మూవ్మెంట్ స్పిన్నింగ్ మూవ్మెంట్ ని అదే విధంగా ముందుకు మూవ్ అవ్వడానికి క్లియర్ గా చూడొచ్చు. ఈ విధంగా 2 ఫ్లాజెల్లా ఉండటం వల్ల డైనోఫ్లాజెల్లేట్స్ అనేటటువంటి స్పిన్నింగ్ మూవ్మెంట్ ని చూపుతాయి. ఇక డైనోఫ్లాజెల్లేట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే న్యూక్లియస్ గురించి. ఈ న్యూక్లియస్ నే మనము మీజోకారియాన్ అంటారు. మరి మీజోకారియాన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్తాను. ఇక్కడ మీకు కనిపించేటటువంటి ఈ డయాగ్రామ్స్ అన్ని కూడా దేనికి సంబంధించినటువంటివి అంటే సెల్ డివిజన్ కి సంబంధించినటువంటివి. ఇందులో మీరు ఇక్కడ ఒక సింగిల్ సెల్ చూడొచ్చు. ఈ సింగిల్ సెల్ అనేటటువంటిది డిఫరెంట్ స్టేజెస్ తర్వాత ఫైనల్ గా 2 సెల్స్ గా డివైడ్ అయ్యింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ సెల్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ ని. ఈ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ ఏ విధంగా ఉంది అంటే
క్రొమాటిన్ లాగా ఉంది. ఇక్కడ క్రొమాటిన్ లాగా ఉన్నటువంటి ఈ న్యూక్లియస్ అనేటటువంటిది ఏ ఫేజ్ లో ఉంది అంటే ఇంటర్ ఫేజ్ లో ఉంది. అసలు ఇంటర్ ఫేజ్ అంటే ఏంటి అంటే టూ సెల్ డివిజన్స్ కి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ నే మనము ఇంటర్ఫేజ్ గా చెప్తాం. అంటే ఇక్కడ సెల్ అనేటటువంటిది డివైడ్ అవ్వటం లేదు. రెండు సెల్ డివిజన్స్ కి అంటే రెండు కణ విభజనలకు మధ్యన ఉన్నటువంటి పీరియడ్ నే మనము ఇంటర్ఫేజ్ గా చెప్తాం. అంటే ఇంటర్ఫేజ్ లో డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది అంటే క్రొమాటిన్ ఫామ్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించేటటువంటివి ప్రొఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్. అంటే ఇక్కడ సెల్ డివిజన్ అనేటటువంటిది స్టార్ట్ అయ్యింది. ఇందులో ఉన్నటువంటి న్యూక్లియస్ లో మీరు అబ్జర్వ్ చేయండి, డిఎన్ఏ అనేటటువంటిది క్రోమోజోమ్ గా మారింది. మరి క్రొమాటిన్ కి క్రోమోజోమ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఫోటోలో మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇది పర్పుల్ కలర్ లో ఉన్నటువంటిది ఇది న్యూక్లియస్. డిఎన్ఏ అనేటటువంటిది న్యూక్లియస్ లోపలే ఉంటుంది కదా. ఇక్కడ ఈ డిఎన్ఏ ఏ విధంగా ఉంది అంటే క్రొమాటిన్ లాగా ఉంది. అంటే చాలా లూజ్ గా అరేంజ్ అయి ఉంది. ఇక్కడ ఈ క్రొమాటిన్ లో ఉన్నటువంటి ఒక థ్రెడ్ ని అంటే ఒక దారాన్ని మనం తీసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకి డిఎన్ఏ తో పాటు అక్కడక్కడ ఈ విధంగా ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి బీడ్స్, పూసల్ లాంటి స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. ఈ బీడ్స్ చుట్టూ ఈ డిఎన్ఏ అనేటటువంటిది సర్క్యులర్ గా తిరుగుతూ ఉంది. అంటే ఈ క్రొమాటిన్ ఫైబర్ లో మనకు డిఎన్ఏ తో పాటుగా ఈ బీడ్స్ కూడా ఉన్నాయి. ఈ బీడ్స్ ని ఏమంటారు అంటే హిస్టోన్ ప్రోటీన్స్ అంటారు. అంటే అన్ని సెల్స్ లో కూడా కామన్ గా డిఎన్ఏ, హిస్టోన్ ప్రోటీన్స్ రెండు కలిసి ఉంటాయి. కాబట్టి ఇలాంటి క్రొమాటిన్ ని మనం ఎప్పుడు చూస్తామంటే నార్మల్ గా ఉండేటటువంటి అన్ని సెల్స్ లో చూస్తాం. ఏది సెల్ డివిజన్ జరగక ముందు. అదే విధంగా ఈ సెల్ ఫైనల్ గా డివైడ్ అయ్యి 2 సెల్స్ ఏర్పడ్డాయి కదా. మళ్ళీ సెల్ డివిజన్ కంప్లీట్ అయ్యే ముందు కూడా మళ్ళీ క్రోమోజోమ్స్ అనేటటువంటివి ఇక్కడ క్రొమాటిన్ లాగా మారుతాయి. మరి క్రొమాటిన్ క్రోమోజోమ్ గా ఏ విధంగా మారుతుంది అంటే సెల్ డివిజన్ జరిగేటప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ లో సెల్ లోపల మనకి క్రోమోజోమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ క్రోమోజోమ్స్ క్రొమాటిన్ నుండే ఏర్పడతాయి. ఏ విధంగా అంటే ఈ క్రొమాటిన్ ఫైబరే మనకి కాయిల్ అండ్ సూపర్ కాయిల్ చాలా సార్లు మెలికలు తిరిగి ఉండటం వల్ల మనకి ఈ విధంగా క్రోమోజోమ్స్ లాగా మారుతాయి. అందుకే ఈ క్రోమోజోమ్స్ ఏమంటారు అంటే కండెన్స్డ్ క్రోమోజోమ్ గా చెప్తాం. అంటే కండెన్స్డ్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి సెల్ డివిజన్ జరిగేటి వాటిల్లో కనిపిస్తాయి. సెల్ డివిజన్ అయిపోయిన తర్వాత అదే విధంగా 2 సెల్ డివిజన్స్ కి మధ్యలో మనకి డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది అంటే క్రొమాటిన్ లాగా ఉంటుంది. అది అన్ని రకాలైనటువంటి సెల్స్ లో అది కామన్ ఫీచర్ అన్నమాట. కానీ డైనోఫ్లాజెల్లేట్స్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే డైనోఫ్లాజెల్లేట్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ లో ఉన్నటువంటి డిఎన్ఏ లో హిస్టోన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఉండవు. అంటే ఓన్లీ డిఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఈ విధంగా బీడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, పూసల్ లాంటివి, అలాంటి హిస్టోన్ ప్రోటీన్స్ అనేటటువంటివి డైనోఫ్లాజెల్లేట్స్ లో ఉండవు. అదే విధంగా దాంట్లో మనకి క్రొమాటిన్ ఎప్పుడూ కనిపించదు. ఎప్పుడూ కూడా క్రోమోజోమ్ లాగానే ఉంటాయి. అంటే జనరల్ గా క్రోమోజోమ్స్ ఎప్పుడు ఉంటాయి? సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఉంటాయి. సెల్ డివిజన్ కు ముందు, అదే విధంగా సెల్ డివిజన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటాయి? క్రొమాటిన్ లాగా లూజ్ గా ఉంటాయి. కానీ డైనోఫ్లాజెల్లేట్స్ లో న్యూక్లియస్ లోపల ఎప్పుడు కూడా డిఎన్ఏ అనేటటువంటిది టైట్ గా కాయిల్ అండ్ సూపర్ కాయిల్ అయ్యి క్రోమోజోమ్స్ లాగానే ఉంటుంది. అంటే డైనోఫ్లాజెల్లేట్స్ లో ఇంటర్ఫేజ్ లో కూడా డిఎన్ఏ అనేటటువంటిది క్రోమోజోమ్స్ లాగానే ఉంటుంది, క్రొమాటిన్ లాగా కనిపించదు. డైనోఫ్లాజెల్లేట్ న్యూక్లియస్ లో ఇంటర్ఫేజ్ లో కూడా దీన్నే తెలుగులో అంతర్దశ అంటారు. కండెన్స్డ్ క్రోమోజోమ్స్ ఉండటం వల్ల ఈ న్యూక్లియస్ ని స్పెషల్ గా మీజోకారియన్ అని పిలుస్తారు. అదే విధంగా దీంట్లో హిస్టోన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఉండవు. అంటే ఓన్లీ డిఎన్ఏ మాత్రమే ఉంటుంది అని అర్థం. ఇక నెక్స్ట్ వన్ నాక్టిల్యూకా. ఇది వన్ టైప్ ఆఫ్ డైనోఫ్లాజెల్లేట్. ఇక్కడ ఈ ఫోటోలో చూపించినట్టుగా ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ ఒక ఫ్లాజెల్లం ని కూడా చూడొచ్చు. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి మెరుస్తూ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఇది బీచ్ దగ్గర ఉన్నటువంటి వాటర్ లో మనకి కొన్ని క్రోర్స్ ఆఫ్ నాక్టిల్యూకా ఈ వాటర్ లో పెరగటం వల్ల ఈ వాటర్ అనేటటువంటిది మిలమిలా మెరుస్తూ ఉంది. ఎందుకంటే ఈ నాక్టిల్యూకా సెల్స్ అనేటటువంటివి బయోల్యూమినిసెన్స్ ని చూపిస్తాయి. అంటే వాటి సెల్ నుండి లైట్ అనేటటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వాటర్ అనేటటువంటిది చాలా షైనింగ్ గా కనిపిస్తుంది. ఇందులో ఉండేటటువంటి వాటర్ నుండి మనకి బ్లూ కలర్ లైట్ అనేటటువంటిది బయటికి ఫోకస్ అవుతూ ఉంది. ఈ నాక్టిల్యూకా అనేటటువంటిది బయోల్యూమినిసెన్స్ గా అంటే జీవ సందీప్తిగా అంటే దాని నుండి లైట్ అనేటటువంటిది బయటికి రిలీజ్ చేయడానికి ఏంటి రీజన్ అంటే ఈ నాక్టిల్యూకాలో ఉండేటటువంటి ఒక ఎంజైమ్, దాన్నే ల్యూసిఫెరేజ్ అంటారు. ఇంకొకటి అందులో ఉండేటటువంటి ఒక మెటీరియల్ ల్యూసిఫెరిన్ అంటారు. ఈ ల్యూసిఫెరేజ్ అనేటటువంటివి ఈ రెండు రియాక్షన్ లో పార్టిసిపేట్ అవ్వడం వల్ల మనకి ఆ నాక్టిల్యూకా నుండి ఒక లైట్ అనేటటువంటిది బయటికి విడుదలవుతుంది.
ఈ లూసిఫెరేజ్ అనేటటువంటి ఎంజైమ్ రియాక్షన్ వల్ల నాక్టిలియోకాలో ఉండేటటువంటి కెమికల్ ఎనర్జీ అనేటటువంటిది లైట్ ఎనర్జీగా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా వీటి నుండి వచ్చేటటువంటి లైట్ నైట్ టైమ్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ బీచ్ లో ఉండేటటువంటి వాటర్ నుండి మనకి ఈ వాటర్ డ్రాప్లెట్స్ లో ఉన్నటువంటి నాక్టిలియోకా మనకి బ్లూ లైట్ కలర్ ని రిలీజ్ చేయడం అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆ వాటర్ అంతా కూడా మనకి మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా. ఈ బయోల్యూమినిసెన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే ఈ నాక్టిలియోకా ప్రిడేటర్స్ నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటుంది. అంటే ఏవైనా ఎనిమల్స్ వీటిని తినడానికి వచ్చినప్పుడు వాటి నుండి లైట్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రిడేటర్స్ అనేటటువంటివి అంటే శత్రువులు అనేటటువంటివి దూరంగా పారిపోతాయి. అంటే ప్రిడేటర్స్ నాక్టిలియోకాని తినవు. ద లాస్ట్ వన్ గొనియాలాక్స్ రెడ్ కలర్ లో ఉండేటటువంటి డైనోఫ్లాజెల్లేట్. ఇది కామన్ గా ఎక్కువగా ఎక్కడ పెరుగుతుంది అంటే మెడిటరేనియన్ సీ లో పెరుగుతుంది. దీన్నే తెలుగులో మధ్యధరా సముద్రము అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే యూరప్ కి ఆఫ్రికాకి మధ్యలో ఉండేటటువంటిది మెడిటరేనియన్ సీ. ఇందులో ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది మనకి అక్కడక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఎందుకు అంటే ఏ రీజియన్ లోనైతే ఈ రెడ్ కలర్ లో ఉండేటటువంటి గొనియాలాక్స్ అనేటటువంటి డైనోఫ్లాజెల్లేట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగినప్పుడు వాటిలో ఉండేటటువంటి ర్యాపిడ్ మల్టిప్లికేషన్ వల్ల అంటే గొనియాలాక్స్ చాలా సార్లు విభజన చెందటం వల్ల అక్కడ ఉండేటటువంటి వాటర్ అంతా కూడా రెడ్ కలర్ లో మారుతుంది. కాబట్టి ఆ వాటర్ నుండి వచ్చేటటువంటి టైడ్స్ అలలు అనేటటువంటివి కూడా రెడ్ కలర్ లో ఉంటాయి. దానివల్ల మనకి మెడిటరేనియన్ సీలో రెడ్ టైడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. దీన్నే మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఎరుపు అలలుగా చెప్తాము. ఒక్కోసారి డైనోఫ్లాజెల్లేట్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగినప్పుడు ఏమవుతాయి అంటే ఇవి కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ అంటే విష పదార్థాలను రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఆ వాటర్ లో పెరిగేటటువంటి కొన్ని ఫిషెస్ లాంటివి కూడా చనిపోవడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.